हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान KR के चैनल। जो भी पहला बार अपने चैनल का प्लीज़ सब्सक्राइब करने का। फ्रेंड्स నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ KR के ఛానల్। ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్। ఫ్రెండ్స్ మీరు చూసే సంత వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గూడూరు టౌన్లో అనేటున్నాం మనం। ఈ సంత ప్రతి శుక్రవారం రోజు సంత జరగాల కానీ గురువారం రోజు రాత్రి 9-10 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది। ఈ వీడియో చివరి దాకా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది రాత్రి ఎన్ని గంటల నుంచి పిల్లలు వస్తున్నాయి, ఎంత కమ్ముడిపోతున్నాయి అనేది। సో సంత ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గూడూరు టౌన్లో అనేటున్నాం। ప్రతి శుక్రవారం రోజు రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి మీకు ఒకే దూరం ఉంటుంది। మీకు ట్రైన్ బస్సు సదుపాయం అయితే ఉంటుంది। స్టేషన్ కాడి నుంచి దగ్గరే ఉంటుంది, దూరం ఏముండదు। ఒక 7-8 కిలోమీటర్లు ఉంటుంది, కొద్దిగా వెళ్తున్నా 7-8 కిలోమీటర్లు ఉంటుంది। సో రాత్రి నేను వీడియో తీస్తున్నాను, రాత్రి 11 గంటలకి 1 గంటకి నేను వీడియో తీస్తున్నాను। దాంట్లో ధరలు చూడండి। ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఏం లేదన్నా, అన్ని రాత్రులు అయిపోతున్నాయి కదా। సో నేను ఇక్కడ ఈ 2 నిమిషాలు ఏం మాట్లాడదలుచుకున్నానంటే, సంతలో ఇంతకుముందు మీరు అనుకున్నట్టుగా ధరలు లేవు, సంతలో ధరలు మారిపోయి ఉన్నాయి। నేను కాదు కదా, ఇంతకుముందు ఎలా ఉండిందంటే, నేను ఒక్కడనే వీడియో తీస్తూ ఉన్నాను, నేను వెళ్ళి బేరం అడిగితే 100% కొనేస్తారు అనే లెక్కలో ఇప్పుడు ఇది 10,000 పిల్ల, వాళ్ళు కొద్దిగా 200-300 తగ్గించే చెప్పేసేవాళ్ళు అన్నమాట। ఇంకా వెళ్ళిపోదాంలే అమ్మేసుకునేసే అలా ఉండింది। ఈరోజు ఏముందంటే ఇక్కడ 12,000 అమ్ముడిపోతుంది పిల్ల, ఇది 13,000 అంటున్నారు, నాకు కూడా 13,000 అంటున్నారు। అంటే ఆ రకంగా అమ్మకాలు జరుగుతున్నాయి ఇక్కడ। ఎవరు కొనేవాళ్ళు అట్టా కొంటున్నారు, అమ్మేవాళ్ళు అట్టా అమ్ముతున్నారు, మధ్యలో కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి, అవి మనం ఓపెన్గా చెప్పలేము। సో సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే, నా టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు నేను। మీరు ఎవరైనా రావాలా చేయాలంటే ధరలు కిందకు ఉన్నాయనేసి అయితే చెప్పడం లేదు, ధరలు పైకే ఉన్నాయి। ఇక్కడికి వచ్చాక కూడా ఇంతకుముందు మనం మార్కెట్ ఏది చెప్తే అదే ఉండింది। ఇప్పుడు ఏంటంటే 10 మంది దాకా అయిపోయి 10 రకాలుగా మాటలు వచ్చేసి మార్కెట్ వేరే లెక్కలో వెళ్ళిపోయింది। సో కిందకు అడిగే వాళ్ళు మాత్రమే సొంతకు రాబాకండి, ధరలు కిందకు కావాలా చేయాలా అనుకునేవాళ్ళు। రాత్రి అంతా మీరు వీడియో చూశారు కదా ఎలా ఉండింది సొంత, ఇప్పుడు కూడా మీరు చూడండి, ఇప్పుడు అమ్ముడిపోయి ఉన్నాయి మొత్తం। రాత్రి మీరు చూసినట్టువి ఇప్పుడు లేవు, ఈ వీడియోలు ఎక్కడ లేవు। సో నేను నా టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు, సంతలో వచ్చినా కానీ బయట ఉన్నా కానీ। సో ఇంకా ప్రొఫెషనల్గా వెళ్ళాలనేసి నేను ఫిక్స్ అయిపోయి ఉన్నాను। వీడియోలు కూడా రావడం లేదు, మీరు చూస్తున్నారు కదా। ఇంకా రాత్రిలో మానేసి పొద్దున్నే వచ్చేసి ఏదైనా ఉంటే పిల్లలు చూసి తీసుకోవడమా, లేదంటే బయట పల్లెల్లోకి వెళ్ళేసి మీ ఏదైనా పిల్లలు ఉన్నాయంటే కొన్ని ఇవ్వడం చేయడం, అది ఆ పని చేయడం అనేది ఫిక్స్ అయిపోయింది। యూట్యూబ్లో నుంచి వీడియోలు తీసి చేసుకోవడం బ్రతకాలనేది అయిపోయింది। ఈ పిల్లలే మ్యాక్సిమం ఎక్కువ వచ్చిన్నాయి సంతలో, ఈ పిల్లలే మ్యాక్సిమం వచ్చాయి సంతలోకి, అన్ని మీడియం సైజ్ పిల్లలు, మీడియం కాదు చిన్న సైజ్ పిల్లలు। అవును, మెయిన్ విషయం చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నేను మర్చిపోయి ఉండేది, ఇప్పుడు సీజన్ ఎలాంటిదంటే, ఈ పెద్ద పిల్లలు పోయేసి చిన్న పిల్లలు వస్తూ ఉంటాయి సంతకి, ఈ చిన్న పిల్లలు పోయేసి పెద్ద పిల్లలు వస్తున్నాయి। అంటే ఇప్పుడు చిన్న పిల్లలు కాదు పెద్ద పిల్లలు కాదు, ఇటు మారుతూ ఉంటుంది అన్నమాట, టైం మారుతూ ఉంటుంది। అలాంటి పిల్లలు ఎక్కువ వస్తున్నాయి, పెద్ద పిల్ల కూడా ఎక్కువ కనిపించవు, చిన్న పిల్లలు కూడా ఎక్కువ కనిపించవు, ఇప్పుడు మీడియంగా వస్తాయి। సో ఇదండి పరిస్థితి, వీడియో చూడండి మీకు ఒకసారి అర్థమవుతుంది। బేరం అడిగేటట్టుగా ఏం కనిపించడం లేదు ఇక్కడ। నేను ఎందుకు ఎన్నిసార్లు ఇలా చెప్తున్నానంటే, నేను కెమెరా ఆన్ చేసి వీడియో తీసుకుంటే ఒక 8 నిమిషాల్లో 10 నిమిషాల్లో అయిపోతుంది। కెమెరా ఆన్ చేస్తే ప్రతి ఒక్కరు వచ్చి కలిసి, అల్లన్నా ఇలా ఉన్నావు, బాగున్నావా, ఈ పిల్లలు చూడు, నాకు ఆ పిల్లలు చూడు, నాకు ఇంత కావాలా అంత కావాలా అనేసి అడుగుతూ ఉంటే ఎవరిని కూడా కాదనలేము। వాళ్ళతో మాట్లాడుకునేసి చేసి మనం పిల్లలు వీడియో షూట్ చేసుకునేసి పిల్లలు ఇప్పించి, లేదంటే వాళ్ళకు ఒకరికి తిప్పి చేయాలంటే అది అవ్వటం లేదు। ఇంతకుముందు సింపుల్గా ఇంకొక మాట చెప్పేస్తా, ఇంతకుముందు వచ్చేసి ఈ పిల్ల ఒక 15 కేజీలు ఉందనుకోండి, మనకు 14,000కి 13,500కి దొరుకుతూ ఉండింది 15 కేజీలు ఉన్న పిల్ల। ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే, 15 కేజీల పిల్ల ఉందంటే 16,000, 16,500, 17,000 దాకా కూడా వెళుతున్నాయి। కేజీ మీద 2,000 పెరిగినట్టుగా ఉంది। అలా అయితేనే మీరు సంతకు రండి, లేదంటే రాబాకండి। అలాంటి పరిస్థితి ఉంది, వచ్చి తిరుక్కొని పోవడానికి మీకు టైం వేస్ట్, ఖర్చులు, నాకు కూడా టైం వేస్ట్, అలా ఉందన్నమాట పరిస్థితి। ఇంతకుముందు మనం చెప్తే అటు ఇటు వెళ్ళిపోతూ ఉండింది, ఈరోజు నువ్వు పక్కకు వెళ్ళు స్వామి మేము అమ్ముకుంటాం అనేటట్టుగా మాట్లాడుతున్నారు అన్నమాట। అంతలావున మారిపోయింది, మార్చేశారు కూడా। దానికి సింపుల్ ఇంకొకటి కూడా చెప్తాను నేను, ఇంకొకటి కూడా ఈరోజు జరిగింది చెప్తాను। సపోజ్ ఈ కట్ట అనుకోండి, మాట వరుసకు చెప్తున్నాను, ఈ కట్ట నేను 22,000కి నేను బేరం అడుగుతూ ఉంటే వేరే వ్యక్తి వచ్చేసి 25,700కు బయానా పెట్టేశారు। అంటే ఎంత తేడా ఉంది, 200 నుంచి 3,700 తేడా ఉంది దీనికి దానికి। ఆయన కొంటున్నాడు కాబట్టి ఆయన నాకు ఇవ్వటంలా, నేను 22 అనే 2.5 అంటాను, లేదా 3,000 అంటాను నేను। సో అది బేరం చేసుకునే అవకాశం ఉండింది।
ఇప్పుడు ఏమైపోయిందంటే ఈరోజు జరిగిన విషయమే చెప్తాను. 25,700కి ఆయన డబ్బులు చేతిలో పెట్టేసి నేను కొంటాను అనేసి ముందుకు వచ్చి పెట్టేశాడు. చివరికి అది ఫెయిల్ అయింది అనుకోండి. వేరే వాళ్ళ లింకులు చాలా జరుగుతున్నాయి ఇలా సంతల్లో, దానివల్ల అది ఆగిపోయింది. అలాగా నేను ఒక ధరగా 2,000కు 3,000కి నేను అడిగితే నాకంటే 3,000 ఎక్కువ పెట్టి కొనేవాళ్ళే ఉన్నారు, కానీ దాన్ని తక్కువ చేసి కొనేవాళ్ళు ఎవరు కనిపించడం లేదు. అందువల్ల సంతలో ఇలాంటి ధరలు కనిపిస్తున్నాయి అన్నమాట. సో అన్న కూడా వచ్చేసారు, ఇదిగో తమిళనాడు నుంచి వచ్చాడు ఆయన. నిన్న రాత్రి నుంచి ఆయన కూడా తిరిగి అలసిపోయి పడిపోయి ఉన్నాం. సో అన్న పుదుకోట నుంచి వచ్చారు, ఆయనతోటి మాట్లాడిస్తాను నేను. సో ఈ పిల్లలు నిన్న రాత్రి నుంచి బేరం చేసి 32,000 వాళ్ళు చెప్తే 25,000కి నేను అడిగి వాళ్ళతో గొడవ పడి మాటలు పడి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను. అంత గొడవ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా వచ్చేసి ఈ పిల్లలు 28,800కి 200 తక్కువ 29,000కి ఇప్పుడు కొనడం జరుగుతుందన్నమాట. ఇవి ఇంకా డబ్బులు పెట్టేసి బండికి లోడ్ చేయాలా, అలాంటి పరిస్థితి ఉంది. ఈ బండిలో కనిపించే పిల్లలు వచ్చేసి మన సబ్స్క్రైబర్ అనంతపూర్ డిస్టిక్ పుట్టుపర్తి నుంచి ఏమో బేరం చేసుకున్నారు ఇది. సో స్టార్టింగ్లో నేను వెళ్ళి అడిగాను, పిల్లలు బాగున్నాయి, వాళ్ళు కొన్న ధర కూడా రీజన్గానే ఉంది. బేరం చెప్పడం అయితే పైకి చెప్పారు, కానీ అడగడం అయితే నేను కూడా రీజన్గానే అడిగాను. నేను అడిగింది అయితే 18,000కి, అంటే పిల్ల 9,000 లెక్కన నేను ఒక్కొక్క పిల్ల అడిగాను అనమాట. సో పిల్లలన్నీ బాగున్నాయి, అంటే 3 పిల్లలు కొద్దిగా చిన్నవి ఉన్నాయి, అయినా కానీ అన్నిటి మీద కలుపుకుంటే బాగా సైజు వచ్చేస్తుంది పిల్లలన్నీ. సో 18,000కి పిల్ల నేను అడిగాను. 19,200కి మన సబ్స్క్రైబర్ ఆయన కొన్న తర్వాత, అంటే నేను కొద్దిసేపు బయటికి వెళ్ళిపోయేసి మళ్ళీ తిరిగి లోపలికి వచ్చాను, మళ్ళీ అడగదాం అనేసి. ఆ టైంలో వీళ్ళు కొనేసి బండికి మారుస్తున్నారు. అనంతపురం డిస్టిక్ నుంచి వచ్చారు. 19,200 మీద ఈ జత కొని ఉన్నారు. ఇంకొక వీడియోలో దాని ఫుల్ డీటెయిల్స్ కనిపిస్తాయి మనకు. సో ఈ బండిలో పిల్లలు అమ్ముడిపోయినాయి. కింద ఒక వరుస ఉంటుంది, పైన ఒక వరుస ఉంటుంది. అన్ని పిల్లలు లేపి చూపించండి. 6 బండ్ల ఎవరు? నువ్వా? నాకా? ఏంది స్వామి, నా 6 బండ్లు పోయినాయంట. అదే మాట్లాడుతూ కూర్చున్నాడు ఆయన. నేను ఇక్కడ ఉంటే నేను కూడా వెళ్ళారనేసి అంటున్నారు అనేసి ఆయన అంటా ఉన్నాడు. నేను కాదా? సో ఇది అమ్ముడిపోయిందండి. బండి అంటే కిందకి దించకుండానే బ్యాలెన్స్ అయిపోయింది అనమాట. 19,200కి అమ్ముడిపోయింది. 92 పిల్లలు ఇవి, ఒకటి తక్కువ 90, 89 పిల్లలు. బండి అమ్ముడిపోయిందంట. సో ఇది పైన ఉండే పిల్లలు కొన్ని ఉంటాయి, కింద పిల్లలు ఇక్కడ నుంచి మీకు కనిపిస్తున్నాయి కదా, ఇటు నుంచి కనిపిస్తాయి. 19,289 కిడ్స్ ఇది మొత్తం. ఈ బండిలో ఉండే పిల్లల్ని అడగాల, మనం వెళ్ళేసి అడుగుదాం ఒకసారి.